ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మామూలుగా డాక్టర్ జగదీష్ హై బీపీ గురించి ఎప్పుడు మాట్లాడతాం. వాట్ ఈస్ దేర్ సంథింగ్ కాల్డ్ లోవర్ దెన్ నార్మల్ బీపీ? లో బీపీ అన్నది అసలు ఉండదు. ఫ్యాంటాస్టిక్. మళ్ళీ రావడమే అందరూ లో బీపీ అంటారు. లో బీపీ అనే డిసీజ్ అయితే లేదు. లో బీపీ ఈజ్ అన్ ఇన్సిడెంటల్ ఫైండింగ్. మీరు చాలా ట్రావెల్ చేశారు, లేకపోతే నీరు తాగలేదు, లేకపోతే ఏదో ప్రాబ్లం వచ్చింది, ఆ రోజు మీ బీపీ డౌన్ ఉంటుంది. సో ఆ రోజు బీపీ డౌన్ ఉంటే అప్పుడు మనం ఫ్లూయిడ్స్ ఇస్తాము, ఓఆర్ఎస్ ఇస్తాం, వాటర్ ఇస్తాము, సాల్ట్ ఇస్తాం. ఇట్ ఈస్ నార్మల్ లేటర్ ఆన్. సో లో బీపీ అనే డిసీజ్ లేదండి. అంటే లో బీపీ అనేది ఇట్ ఈస్ సెల్ఫ్ ప్రొజెక్టెడ్ ఫాల్స్ ఆర్ సూడో క్లెయిమ్. ఆ సూడో క్లెయిమ్ లో చాలా గ్రాటిఫికేషన్స్ ఉన్నాయి. అంటే అది లో బీపీ అంటే మనం పట్టించుకోవట్లేదు, సెల్ఫ్ పిటీ. ఎగ్జాక్ట్లీ. లో బీపీ అంటేనే ఇట్ ఈస్ లైక్ దే ఫీల్ పాపం, అంటే ముందుగానే వాళ్ళకి నాకు లో బీపీ ఉంది కాబట్టి నువ్వు నన్ను ఏం అనుకో, నాకు లో బీపీ ఉంది కాబట్టి నా మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ దీనికి అతికించండి. సో వెన్ వీ ట్రై టు, లేదండి మీకు ఏదో ప్రాబ్లం ఉంది, థైరాయిడ్, అడ్రినల్ ఇష్యూస్ ఏమైనా, లేదండి నాకు లో బీపీ ఉంది. సో లో బీపీ ఈజ్ ఎ విక్టిమ్ కార్డ్. రైట్. సో లో బీపీ అనే వ్యాధి లేదు. ఇక్కడ జగదీష్ గారు, మన పేరెంట్స్ జనరేషన్లో ఈ HbA1cలు ఇవన్నీ చేయించుకునేవాడు కాదు. ఇప్పుడు మాట వస్తే ఆ ఉండే 20-30 టెస్ట్లతో పాటు కామన్గా HbA1c, లిపిడ్ ప్రొఫైల్, అది ఇది చేంజ్ చేసుకోమంటున్నారు. ఎందుకంత అంటే యంగ్స్టర్స్లో కూడా వై ఇస్ HbA1c సో సిగ్నిఫికెంట్? బికాస్ బై డిఫాల్ట్ వాట్ వీ నో ఇస్ దట్ 5.6 లోపు ఉన్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. ఇన్ఎవిటబుల్లీ మామూలుగా 6 కంటే ఎక్కువ ఉంటుంది చాలా మందికి. HbA1c కానీ లిపిడ్ ప్రొఫైల్ కానీ ఇవన్నీ చేసుకోవడం మంచిది. బట్ అవి చేసుకున్న తర్వాత ఆ మెసేజ్ మనం ఎలా తీసుకుంటున్నాం అనేది తెలియాలి అందరికీ. నెంబర్ 1, ఇండియాలో ఎందుకు ఎక్కువ అయిపోయింది అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అట్ యువర్ ఫింగర్ టిప్ అండ్ దెర్ ఈజ్ నో డాక్టర్ డ్రివెన్ ఆర్ డాక్టర్ రికమెండెడ్ టెస్ట్. Anyone can do any test which is partially good and partially bad. Got it? For example, diabetes ఉన్న వాళ్ళు 3 monthsకి ఒకసారి HbA1c చేసుకోవాలి, 3 monthsకి ఒకసారి బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవాలి, 3 monthsకి ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ చేసుకోవాలి, 6 monthsకి ఒకసారి యూరిన్ ప్రోటీన్ చేసుకోవాలి, 1 yearకి ఒకసారి ఐ చెకప్ చేసుకోవాలి. దిస్ ఆర్ ద సెట్ గైడ్ లైన్స్. ఇవి డాక్టర్స్ రికమెండ్ చేస్తారు. అవగాహన ఉన్నవాళ్ళు, కరెక్ట్గా ఫాలో అయ్యేవాళ్ళు, పేషెంట్స్ కూడా ఫాలో అయ్యేవాళ్ళు ఉన్నారు. కానీ మీకు ఇన్ని 6 టెస్టులు ఉన్నాయి అని తెచ్చుకున్న వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవడానికి మనకి అవైలబిలిటీ ఉంది, డబ్బులు ఉన్నాయి, ఈ రెండిటికి తగినంత పిచ్ ఉంది మనకి. అవును. సో యువర్ అబ్సెషన్ ఈజ్ బికమ్ ఎన్ ఇండికేషన్ టు డూ ఏ టెస్ట్. అది ఎవరిది తప్పు అంటారు? రెండోది, HbA1c ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు డయాబెటీస్ ఉంది, మీరు మందులు వాడుతున్నారు. సో ఈ 1 monthలో రోజు మందులు సరిగ్గా వాడకుండా వదిలేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు 2 days కరెక్ట్గా వాడతారు, డైటింగ్ బాగా ఫాలో చేస్తారు, మందులు బాగా వాడతారు. నా దగ్గరికి వచ్చిన రోజు ఫాస్టింగ్ 110 ఉంటుంది, పోస్ట్ ప్రాండియల్ 160 ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంది అని నేను చెప్తాను. కానీ ఈ నెల రోజులు మీరు చేసిన ద్రోహం నాకు కనపడదు. అవును. HbA1c చేస్తే 3 months యావరేజ్ కనపడుతుంది. సో వీ ఐడెంటిఫై లాట్ ఆఫ్ సచ్ థింగ్స్. పేషెంట్స్ ఎప్పుడన్నా మిస్ మ్యాచ్ ఉందనుకోండి, ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండియల్ బాగుండి HbA1c 9 ఉందనుకోండి, దెన్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ టెల్ మీరు మిగిలిన టైంలో బాగా చేసుకోవట్లేదండి అని. అదర్ ఇంపార్టెంట్ రీజన్, ఇండియాలో ఎప్పుడు కూడా అవర్ కాన్సన్ట్రేషన్ ఇస్ ఫాస్టింగ్ అండ్ పోస్ట్ బ్రేక్ఫాస్ట్. ఉదయం ఏమి తినకుండా తిన్న 2 గంటలకి. బట్ ఇండియాలో మేజర్ మీల్స్ ఆర్ లంచ్ అండ్ డిన్నర్. చాలామంది లంచ్లో షుగర్ ఎంత ఉంటుంది, డిన్నర్కి అప్పుడు ఎంత ఉంటుంది తెలియదు. సో వాళ్ళు అన్నీ సరిగ్గా ఫాలో అయినా ఫాస్టింగ్ పోస్ట్ బ్రేక్ఫాస్ట్ బాగుంటాయి, బట్ HbA1c 8.6 ఉంటుంది. దెన్ ఇట్ ఈస్ క్లియర్లీ అండర్స్టూడ్ యువర్ షుగర్స్ ఇన్ ద ఆఫ్టర్నూన్ అండ్ నైట్ ఆర్ నాట్ మ్యాచింగ్. అప్పుడు ఇలాంటి పేషెంట్స్లో వాళ్ళకి మేము 6 point ప్రొఫైల్, 9 point, ఇప్పుడు జెస్టేషనల్ డయాబెటీస్ ఉంటుంది. అవును. ప్రెగ్నెంట్ విమెన్కి ఫాస్టింగ్ తినకముందు 95 లోపల పెడతాం, తిన్న తర్వాత 120. వాళ్ళు కంట్రోల్ చేసినట్టు ఎవరు చేయరండి, బికాజ్ మనం ఏం చెప్పినా వింటారు.
అండ్ వీ అచీవ్ ద బెస్ట్ నెంబర్స్ విత్ యూజువల్లీ ప్రెగ్నెంట్ విమెన్. రైట్. సో మధ్యాహ్నం రాత్రి మనం పట్టించుకోనప్పుడు ఆ ఇంబ్యాలెన్స్ సిగ్నిఫికెంట్గా ఉంటుంది. రైట్.